ఆయన చాలా జాగ్రత్తగా మళ్ళీ చెబుతున్నా. ఆ 13వ అధ్యాయం 5వ వచనం, మీరు చర్చిలో ఉన్నారో లేదో, మీరు దేవుని మందిరంలో ఉన్నారో లేదో, మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి అంటాలే. అందుకని మళ్ళీ చెప్తున్నా వచనం, మీకు అర్థమైనట్టు లేదు, ఎందుకంటే మీ ముఖాలు చూస్తుంటే అదొకలా చూస్తున్నారని మళ్ళీ చెప్తాను. మీరు విశ్వాసములో ఉన్నారో లేదో అంటున్నాడు. మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? కాబట్టి ఇది మెయిన్. ఇది చూసుకోకుండా వేరేది అక్క ఓకే. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు ఓకే నేను అడిగాను కానీ దేవుడు ఇవ్వలేదు అంటే, ఆ అడగక ముందు నువ్వు ఈరోజు మనం వివరణ విన్న వాక్య ప్రకారంగా మనం ఎలాగున్నామో చెక్ చేసుకొని, మనలో దేవునికి ఏమైతే వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని తీసేసి అడిగితే, దెన్ గాడ్ విల్ డెఫినెట్లీ గివ్. దేవుడు తప్పకుండా ఏంటట ఇస్తాడు. వీటిని లోపలే ఉంచుకొని మనం ఎంత అడిగినా కానీ ఎన్ని గంటలు ప్రార్థన చేసినా కానీ చెప్పండి ఇవ్వడు కదండి. లోపము ఏదైనా ఉన్నప్పుడు ఆ లోపాన్ని తీసివేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఏదైనా కానీ చేతిలో వాచున్నా అది తిరగటం లేదు, లోపాన్ని పక్కన పెడితే లోపము సరి చేస్తే తిరుగుతుంది. ఫ్యాన్ ఉందా, తిరగటం లేదు, లోపము సరి చేస్తే ఫ్యాన్ ఏమవుతుందట? తిరుగుతుంది. మనమున్నామా? ఓకే, మన ప్రార్థనకు దేవుడు సహాయం చేయటం లేదు, మనలో లోపాన్ని తీసివేస్తే దేవుడు తప్పకుండా మనకేం చేస్తాడట అండి? సహాయమో చేస్తాడు. అంతేగాని దేవుణ్ణి నిందించడానికి ప్రయత్నమో చేయదు. మరొకసారి మన జీవితాలను చెక్ చేసుకుందాం. ఒకవేళ దేవునికి వ్యతిరేకమై ఏమైనా ఉంటే తీసేద్దాం. దేవునికి నమ్మకమైన దేవుని పిల్లలుగా ఉండి దేవుణ్ణి అడిగి దేవుని ఆశీర్వాదాలు మనం పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్.